డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి మిథున్ రెడ్డి గారి అక్రమ అరెస్టులను, అక్రమ అరెస్టులను ఆపాలి, అక్రమ అరెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న అక్రమ అరెస్టులను ఆపాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల పైన చేస్తున్న అక్రమ అరెస్టులను ఖండించండి అక్రమ అరెస్టులను విడుదల చేయాలి, మిథున్ రెడ్డి గారిని విడుదల చేయాలి, మిథున్ రెడ్డి గారిని విడుదల చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న అక్రమ అరెస్టులను ఖండించాలి, విడుదల చేయాలి, అక్రమ అరెస్టులు ఖండించాలి, నశించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, నశించాలి, నశించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, నశించాలి, నశించాలి రెడ్ బుక్ రాజ్యాంగం, నశించాలి. మిథున్ రెడ్డి గారిని వెంటనే విడుదల చేయాలి, మిథున్ రెడ్డి గారిని వెంటనే అక్రమంగా అరెస్టు చేసినటువంటి మిథున్ రెడ్డి గారిని వెంటనే. ఈరోజు అనేక రకాలుగా అనేక సార్లు ఎంపీగా ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారిని ఒక లిక్కర్ స్కామ్ లో ఈరోజు అన్యాయంగా అక్రమంగా ఇరికించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈరోజు మిథున్ రెడ్డి గారు రాష్ట్రంలోనే అనేక సార్లు ఎంపీగా గెలిచి ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి గారు. ఈరోజు మీరు రాజ్యాంగాన్ని తుంగలోకి దొక్కుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి దొప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద అక్రమ అరెస్టులు కానీ అన్యాయమైనటువంటి కేసులు కానీ ఏ రోజు బనాయించలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలా, ఎవరికి అమ్మఒడి ఇవ్వాలా, ఎవరికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా మేము ఆ రోజు పరిపాలన చేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద నాయకుల మీద అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండొచ్చు, ఈరోజు పగలు కొంచెంసేపు రాత్రి కొంచెంసేపు ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. మీరేదో ఇదే శాశ్వతం అనుకుంటా ఉన్నారేమో. ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం, రాబోయే 5 సంవత్సరాలు గడిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు మీరు ఏదైతే ఇత్తుతా ఉన్నారో రేపొద్దున అదే మలుస్తుందని కూడా ఈ భూమిలో మేము అదే తెలియజేస్తా ఉన్నాం.